అసలు ఒక పని చేయండి రా, మీరు ఒక పని చేయండి. అసలు సినిమాలు తీయడం మాందెంగండి. ఎందుకురా మెంటల్ టార్చర్ దింగేస్తారు అసలు. పనులన్నీ మానుకుని మడ్డ థియేటర్లు దింగించుకుంటే రోజంతా. ఛ! విజయ్ గారి జననాయకని ఇప్పుడే చూసేస్తున్నాను. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ మూవీస్ ఆఫ్ తలపతి విజయ్ అనొచ్చు. ఆబ్వియస్లీ మనకి స్టోరీ బొక్క మొత్తం తెలుసు. భగవంత్ కేసరి రీమేక్ నాకు అర్థం కాదు భయ్య. భగవంత్ కేసరిలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. క్రింజ్ ఉంటది, కామెడీ ఏదో చేస్తా ఉంటాడు, క్యాజువల్ గా క్యారెక్టర్ తోటి ఏదో చేస్తా ఉంటాడు, క్లైమాక్స్ ఆ పిల్లలతో ఏదో అయితే ఉంటది. అవన్నీ తీసుకున్నా గానీ అట్ ద కోర్ ఆఫ్ ద స్టోరీ ఇట్స్ రియలీ రియలీ గుడ్ స్టోరీ. ఒక ఫాదర్ అండ్ వడిసే డాటర్ ఎమోషన్, వీళ్ళకి సడన్ గా వచ్చిన ప్రాబ్లమ్, అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంటది, దీన్ని బాగా చూపిస్తే సినిమా చాలా బాగుంటది. దీన్ని ఎలా ఫకప్ చేసారో నాకు అర్థం కావట్లేదు. యూ కాంట్ ఎట్ ఆల్ గో రాంగ్ విత్ దిస్ మ్యాన్. సీరియస్లీ అసలు ఏ రకంగా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా ఈ సినిమా చూసిన తర్వాత నాకు భగవంత్ కేసరి మీద ఇంకా బాగా ప్రేమ పెరిగింది లిటరల్ గా. ఎందుకంటే బాలయ్య గారి పర్ఫార్మెన్స్ ఆ సినిమా చూస్తున్నప్పుడు ఏంట్రా కొన్ని సిచ్యువేషన్స్ లో కావాలని రాయబడి ఓవర్ చేపించేసిండా అనే ఫీలింగ్ వచ్చిండే. ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఎందుకు అట్లా చేపించిండని చెప్పేసి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీన్ ఉంటది దాంట్లో. భగవంత్ కేసరి ఒక రకంగా పర్ఫార్మ్ చేస్తా ఉంటారు బాలయ్య గారి సిచ్యువేషన్. మీ ఒంటి మీద 3 జాగాల్లో సయ్యేసుడు సానా తప్పు. ఆడ ఎవడు సయ్యేసినా ఉరుక్కుంటా పోయి అమ్మకి చెప్పాలే. అది ఎంత బాగా వర్కౌట్ అయిందో ఈ సినిమా చూసిన నాకు అర్థమైంది. దీంట్లో ఆ సీన్ ఎంత సప్పగా ఉంటదంటే ఒక్కలా అనిపించింది భయ నాకైతే మాత్రం. అండ్ ఆల్సో నాకు ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు అరే భగవంత్ కేసరి కొంచెం ఈ క్రింజ్ కామెడీ తీసేసి వీళ్ళు డైరెక్ట్ పాయింట్ కి వెళ్ళిపోతున్నారు అనుకున్నా. తర్వాత అర్థమైంది ఏంటంటే భగవంత్ కేసరిలో ఉన్న క్రింజే కాకుండా సోల్ కూడా తీసేసి ఇష్టం వచ్చినట్టు తీసేసారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు సినిమా చూస్తుంటే. ఈ సినిమాలో మన విలన్ ఉంటాడు, వాళ్ళతో బ్యాక్ స్టోరీ ఉంటది, దానితో దరిద్రపు కొట్టు బ్యాక్ స్టోరీని అసలు చూడలేదు. క్లైమాక్స్ అయితే వెళ్ళిపోతే ఇది వర్కౌట్ కాలేదు నాకు సినిమాలో. పర్ఫార్మెన్స్ వర్కౌట్ కాలేదు. స్వాగర్ ఏదో ఉంటుందో ఈ స్టోరీకి వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా మమితా బైజు అండ్ విజయ్ గారి మధ్యలో ఉండే రిలేషన్షిప్ అసలు ఎందుకు సెట్ కాలేదు. అసలు అంత ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. అండ్ అది మెయిన్ ప్లాట్ అవ్వాలి, దాని పక్కన నూకేస్తాడు. అంటే పాలిటిక్స్ అంటాడు 2 నిమిషాలు, తర్వాత మళ్ళీ ఇడికి వస్తాడు, మళ్ళీ ఆడిపోతాడు. మళ్ళీ క్లైమాక్స్ లో విలన్ గాడు వచ్చేసి 100 రోబాట్లు 100 డ్రోన్లు తీసుకొచ్చి అటాక్ చేస్తా అంటాడు. ప్రజాస్వామ్యం అంటాడు, డిక్టేటర్షిప్ అంటాడు. ఒక దాని మీద వాళ్ళే స్టిక్ కావట్లేదు. నా క్లైమాక్స్ వరకు ఎందుకున్నారా బాబు, ఏం చేస్తున్నారా అనే ఫీలింగ్ వస్తా ఉంటది. ఫ్లాష్ బ్యాక్ వాస్ ద వరస్ట్ బ్రో. అట్టర్ వరస్ట్ ఉంటది, చెండాలంగా ఉంటది. భగవంత్ కేసరి ఒక సినిమాలో బాలయ్య గారిని అప్పటి వరకు మనం ఒక తెలంగాణ మనిషిగా ఎప్పుడు చూడలేదు. అది ఒక కొత్త ఫ్లేవర్ కనిపించింది. అదే కాకుండా ఒక అడవి బిడ్డ ఒక ఏదైతే ఉంటుందో ఫ్లేవర్ ఏంట్రా అది నార్మలే అనుకుంటాను, బట్ అదొక ఫ్లేవర్ ఇచ్చింది ఆ సినిమాకి. ఈ సినిమాలో అది ఏది ఉండదు. అడవి బిడ్డ అంటావు, దానికి దీనికి సంబంధం ఏంట్రా ఏమీ ఉండదు. హైలైట్ ఏంటంటే ఈ సినిమాకి ఈ స్టోరీకి 500 కోట్లు బడ్జెట్ పెట్టి 500 కోట్లు బడ్జెట్ పెట్టి నేను సినిమా చూస్తుంటే ఏ షార్ట్స్ నాకు ఎందుకు కనబడుతున్నాయి. లిటరల్ గా ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని షార్ట్స్ అని ఏ ఉంటాయి. ఇదే కాకుండా కొన్ని షార్ట్స్ లలో లిటరల్ గా నార్మల్ మనుషులతో షూట్ చేయొచ్చు. అది చేయలే, ఇది చేయాలా ఏమో నాకు అర్థం కాదు. దాన్ని ఏం చెప్పాలో కూడా అర్థమైంది నాకు. విజయ్ గారి నుంచి ఏవేవైతే మనం స్వాగర్ ఏవైతే చూస్తూ ఉంటామో అవి కనబడతా ఉంటాయి, బట్ అవన్నీ అట్టర్లీ మిస్ప్లేస్డ్ అనిపిస్తా ఉంటాయి. ఈ సినిమాలో సీరియస్నెస్ ఉండే దగ్గర సీరియస్నెస్ ఉండాలి, అది ఉండదు. ఒక ఎమోషనల్ మూమెంట్ జరుగుతూ ఉంటది, అది కామెడీ అనిపిస్తుంది నాకు. ఒక్క ఎలివేషన్ సీన్ కూడా వర్కౌట్ కాలేదు నాకు. ఎందుకు తెలుసా, దరిద్ర పోటు చాపి ఎడిటింగ్ ఉంటది. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యి మొత్తం బిల్డప్ ఇస్తాడు. ఆ బిల్డప్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే హీరో ఎలివేషన్ వస్తుందో దాని ఆగం పట్టించండి. ఎందుకు చేసినా ఇంకా అర్థమే కాలేదు. అండ్ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఏదో చెప్తారు. క్లైమాక్స్ ఏమైందిరా, మరి ఎందుకు తీసినవరా నాకు అర్థం కాలేదు. అంత దారుణంగా ఉన్నది అనమాట. నాకైతే మాత్రం తేడా కొట్టేసింది. ఇక పూజా హెగ్డే గారి క్యారెక్టర్ జరంతా ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. Just giving compliment, madam. It's very. What is this, madam? How you make the massness, madam? It's like the heaven, madam. Thank you, sir. It's what is you making with water only, madam. జర్నలిస్ట్ ఇన్ దిస్ మూవీలో అన్లైక్ కాజల్ గారు పర్లేదురా బై, కనీసం కాజల్ గారు లెక్కైనా చేయలేదని ఫీలింగ్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే భగవంత్ కేసరి ఈజ్ అ పర్సనల్ స్టోరీ. అంటే టెక్నికల్లీ వాళ్ళ కూతురు బాలయ్య వీళ్ళిద్దరిని అటాక్ చేసేది ఒక ఇండస్ట్రియలిస్ట్ అయినా గానీ వానితోటి వీళ్ళకి పర్సనల్ గా ప్రాబ్లం ఉంటది. టెడ్డీ బేర్ వల్ల గన్లు పెడతా అంటూ ఏం మాట్లాడుతున్నారో బ్రెయిన్ గొప్ప ఉంది అనుకున్నా. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమాకి అంత సెన్సార్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయో నాకు ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. అండ్ హైలైట్ బాబీ డియోల్ కి తెలుగులో డబ్బింగ్ చేసిన వాళ్ళు చెప్పండి అయ్యా. నాకైతే మాత్రం అస్సలు నచ్చలేదు సినిమా. మీరు చూసారా, చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి.